దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో నెల్లూరులో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ప్రభావం నెల్లూరు జిల్లాపై హెవీగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్న మొన్న ఒక మోస్తారు వర్షాలు జిల్లా వ్యాప్తంగా నమోదవగా ఇవాళ మధ్యాహ్నము లేదా రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని నెల్లూరు జిల్లా యంత్రాంగం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తం చేసింది. ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి మధ్యాహ్నం నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయి. రేపటి వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా యంత్రాంగం కూడా నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. మత్స్యకారులను ఏటకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. దాంతోపాటు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సచివాలయాలని పునరావాస కేంద్రాలుగా అధికారులు ఎంచుకున్నారు. దాంతోపాటు నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్తు, ఆర్ఎన్బి, పంచాయతీ అధికారులందరూ కూడా సమన్వయంతో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రజలకు పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండేలా కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. మరోపక్క నెల్లూరు కలెక్టరేట్లో కూడా 24/7 కంట్రోల్ రూమ్ని అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా తమను సంప్రదించాలంటూ కూడా జిల్లా యంత్రాంగం చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న మొన్న జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ కావచ్చు, అలాగే కావలి వంటి ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిశాయి. ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు కావచ్చు, చిలకూరు, కోట, వాకాడు వంటి ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కావలి నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు సోమశిల రిజర్వాయర్కు చేరుతోంది. ఈ క్రమంలో అధికారులు నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయడంతో పెన్నా బ్యారేజ్ వద్ద జలకళ సంతరించుకుంది. పెన్నమ్మ ఉరకలేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ రేపు నెల్లూరు జిల్లాకి దిత్వా తుఫాను తీవ్ర ప్రభావం చూపబోతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోపక్క రైతులకు సంబంధించి ఇప్పుడే నాట్ల దశ కావడంతో రైతులకు పంట నష్టాలు ఏమీ ఉండకపోవచ్చు. అయితే ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. ఏవైనా విపత్కర పరిస్థితులు ఉంటే అధికారులకు సమాచారం అందించాలని చెప్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కల్పిస్తుంది. అయితే ఇవాళ రేపు దాదాపు 2 రోజుల పాటు ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు రాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కృష్ణపట్నం పోర్టులో కూడా 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూసుకుంటే ఇవాళ రేపు నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్ ప్రదీప్తో వెంకట్, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.